చిన్నపిల్లల్లో కల్మషం లేదు ఇంత పిల్లల్లో. ఇప్పుడు ఈ ఈ కంప్యూటర్ యుగం వల్లనే ఏందో నువ్వు ఏదైనా చిన్న పిల్లల్ని ఏదైనా చాక్లెట్లు తినేటివి కాకుండా ఏదైనా వస్తువు అడుగు, నాది నాది అని గుంజుకోరా. ఇప్పుడు వెనకటి రోజులలో ఆ పిల్లలకు అంత తెలివిలు ఎక్కడున్నాయి ఉంటుంది. చెప్తున్నాను కదా. కలికాలం ఎప్పుడు మునుగుతుందో తెలియదు. కలికాలం జీవితాన్ని పూర్తిగా చదువుతున్నట్టుంది అక్క ఇప్పుడే. నిజమే కదా కదా, అప్పుడు నిజమేరా, నిజమంటే నిజం, ఇది మట్టుకు మాత్రం నిజం. ఎలా అసలు నిజంగా రానున్న రోజులు మనం ఎలా బతుకుతామో తెలియదు, కానీ ఇప్పుడు మనము వయసులో ఉన్నాం కాబట్టి మనకి ఏం తెలియట్లేదు. మనం అనేది జరుపుకుంటూ పోతుంది. మనము ముసలితనానికి వచ్చినాక మన బతుకులు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే మనం ఎంత సంపాదించామనేది మన పిల్లలు చూస్తారా అనేది కూడా డౌటే. అట్లుంది. బ్రహ్మం గారు ఓకే చెప్పారా? ఓకే. హ్యాపీ ఫాదర్స్ డే ఆంటీ. థ్యాంక్ యూ నాన్న. నాకు ఫాదర్స్ డే అంకుల్కి చెప్తావా నాకే చెప్తావా అల్లుడు? పర్వాలేదు, థ్యాంక్ యూ బేటా. కర్మ అనేది ఎలా వస్తుందో తెలియదు, చెప్పలేము. అవును, నేను మారిపోయా అక్క ఒకప్పటి ఇప్పటి ఫ్యామిలీలలో చాలా. చాలా ఇంకా అది చెప్పకూడదు, కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు, కానీ చాలా 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 దారుణమైంది ఇప్పుడైతే ఇంకా చెప్పుకోవాలంటే. అంకుల్ లైవ్లోకి రారుగా ఆంటీ, మీరేగా వచ్చేది, అందుకోసమే చెప్పా. అలాగే బెట్ట, అలాగే నేను చెప్తాను అంకుల్కి నీ తరపున. నేను మా అన్నయ్యకి చెప్పాను, గంగాధర్ రావు అన్నయ్యకి చెప్పేశాను. అంకుల్కి నేను చెప్తాను నీ తరపున, అందరి తరపున చెప్తాను హ్యాపీ ఫాదర్స్ డే. ఏమో 8కి కేక్ తెచ్చి కట్ చేపిద్దాము అనింది మా బాబా. చూడాలి, తనకిష్టం. ఎప్పుడు అన్ని నువ్వే కట్ చేస్తున్నావు. హాయ్ నేస్తమ్మా, హ్యాపీ ఫాదర్స్ డే. నా లైక్ నెంబర్ 13. థ్యాంక్ యూ నేస్తమ్మా. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం నేస్తమ్మా. బాగున్నారా? టీ కాఫీ తాగారా? ఏంటి స్పెషల్ సండే? ఏం వంట చేశారు? ఏం చేస్తారో ఏమో, ఈ లోకంలో ఉన్నంత వరకే మంచి అయినా చెడైనా తర్వాత. అయ్యో నీకు ఇంకో విషయం తెలియదా? మనం ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపాలు ఈరోజు ఈ జన్మలోనే అనుభవించే వెళ్ళాలి పైకి. మనం కర్మ అనేది వదలదు ఎవరిని. కర్మ అనేది వదలదు ఎవరిని. నేను ఒకటి గమనించిన జనాలలో, చెప్పన్నా చెప్పకూడదా తెలియదు కానీ, చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, నేను జనాలలో ఒకటి గమనించిన, మభ్య పెట్టడం. ఎండు రొయ్యలు దోసకాయ కర్రీ బాగుంటుందా నేస్తమా? బాగుంటుందా? ఎండు రొయ్యలా పచ్చి రొయ్యలా నాకు తెలీదు, బాగుంటుందా? నేను వండను కాబట్టి అడుగుతున్నాను. ఆహా, ఏదన్నా పని చేయించుకోవాలనుకున్నారనుకో, ఆశ పెడుతున్నారు. ఎలాంటి పని? ఇప్పుడు నువ్వు ఏదన్నా నాకు చెయ్యాలనుకున్నావు అనుకో, హెల్ప్, నీకు ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా అని మభ్య పెట్టడము, ఆశ పెట్టడం ఎక్కువైంది. అక్క నవ్వుతుంది. అప్పు ఎందుకురా బంగారం చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? నిజంగా మభ్య పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు తెలుసా. నేను చాలా గమనిస్తున్నా. నేను ఈ మధ్య అబ్జర్వేషన్ ఎక్కువైపోయింది, నాకు అంతకుముందు లేకుండే. అవును, నేను అబ్జర్వేషన్ ఎక్కువైపోయింది ఈ మధ్య. అంతకుముందు నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు, ఈ చెవుల నుంచి ఈ చెవులో వదిలేసేదాన్ని. ఈ మధ్య మనుషుల తత్వాలు అబ్జర్వేషన్ చేస్తున్నాను. పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీ, దోసకాయ వల్ల పుల్ల పుల్లగా ఉండే రొయ్యలు బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వారు నాన్ వెజ్ తినరు నేస్తామా. మా వారు నాన్ వెజ్ తినరు. ఆ రొయ్యలు ఎలా క్లీన్ చేస్తారో నాకు తెలీదు. నాకు వండడం అంటే 1-2 సార్లు వండి నా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే పచ్చి రొయ్యలు, అది క్లీన్ చేయడానికి కూడా రాదు, నాకు ఏది రాదు, ఆ చేపల పని ఏది రాదు. అమ్మ ఇంతవరకు అయితే వండలేదు. బాగుంటుంది అన్నారు కదా, చూద్దాం. హాయ్ మేడం ప్రసాద్ నాయుడు గారు, హాయ్ అండి. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం అండి. టీ కాఫీ తాగారా? హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇదివరకు వచ్చారు మీరు. హ్యాపీ ఫాదర్స్ డే. నేను చాలా గమనించాను ఈ మధ్య, ఎందుకు అలా మభ్య పెట్టడం అనేది నాకు అర్థం కాలేదు తెలుసా నిజంగా.